కాబట్టి ఇప్పుడు ఇంత దారుణమైన దాడి జరుగుతూ ఉంటే ఇరాన్ మీద భారతదేశం కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి పాపాన పోలేదు. కానీ ఇరాన్ 4 మిసైళ్ళు వదలగానే వాళ్ళకు ఫోన్లు చేసి అయ్యా ఎలా ఉన్నారు బాగున్నారా అని అరబ్ కంట్రీస్, అమెరికా ఎవరికైతే మద్దతు ఇస్తుందో వాళ్ళకు మాత్రమే ఫోన్లు చేస్తాడు ఈయన. మనకు మద్దతు ఇచ్చే, మనకు చీప్గా పెట్రోల్ ఇచ్చే రష్యాను కూడా పట్టించుకోడు. చీప్గా పెట్రోల్ ఇస్తుందన్న దాన్ని అమెరికా ఒత్తిడితో దాన్ని పెట్రోల్ను కూడా వదిలేస్తాం మనం. ఆ పరిస్థితి ఉంది మనకి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖొమైనీ హత్య తర్వాత ఏం జరగబోతుంది అనేది ప్రపంచం ముందున్న పెద్ద ప్రశ్న. అక్కడికి ఆగిపోతుంది, ఖొమైనీ హత్య తర్వాత యుద్ధం ఆగిపోతుంది అని అమెరికా, ఇజ్రాయెల్ పాలకులు అనుకున్నారు. కానీ ఆగలేదు. ఇరాన్ మరింత పెద్ద ఎత్తున, మరింత ధైర్యంగా దాడులు చేస్తూనే ఉంది. అటు ఇజ్రాయెల్ మీద అమెరికా మిలిటరీ బేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ మిలిటరీ బేస్ల మీద, అరబ్ కంట్రీస్లో ఉన్న మిలిటరీ బేస్ల మీద దాడులు చేస్తుంది. ఇంకొక వైపు ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్ మీద దాడులు చేస్తున్నాయి. పర్టికులర్గా హాస్పిటల్స్ మీద, స్కూల్స్ మీద దాడులు చేస్తున్నాయి. ఒక స్కూల్ మీద దాడి చేస్తే 200 మంది చిన్నపిల్లల స్కూల్ 200 మంది చచ్చిపోయారు ఇజ్రాయెల్ చేసిన దాడి. గాంధీ హాస్పిటల్, ఇరాన్లో గాంధీ హాస్పిటల్ ఉన్నది. మన గాంధీ పేరుతో అక్కడ హాస్పిటల్ కట్టారు ఇరాన్ ప్రభుత్వం. ఆ గాంధీ హాస్పిటల్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. గాంధీ హాస్పిటల్ కూలిపోయింది. స్కూల్స్ కూలిపోతున్నాయి. స్కూల్స్ మీద, హాస్పిటళ్ళ మీద చాలా దారుణమైన దాడులు చేసి హత్యలు చేస్తున్నది ఇజ్రాయెల్. దాని కనీసం ఆ పసిపిల్లలను చంపడాన్ని కూడా మనం ఖండించలేకపోతున్నాం. సమర్థిస్తూ మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఆర్ఎస్ఎస్ వాదులు, సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ మంచి పని చేస్తుంది, అమెరికా మంచి పని చేస్తుందని. ఏదో ఒక రోజు మనకు ఈ గతి పడితే అప్పుడు అడగడానికి ఎవ్వరూ ఉండరనే విషయం మర్చిపోకండి. భారతదేశ ప్రయోజనాలను బలిపెట్టాల్సిన అవసరం లేదు, కానీ న్యాయం వైపు నిలబడాల్సిన అవసరం అయితే ఉన్నది. మతం కారణంగా, మీకు ముస్లింల మీద ఉన్న వ్యతిరేకత కారణంగా, అమెరికా మీద ఉన్న భయం కారణంగా అన్యాయానికి మద్దతు ఇస్తున్నారు. అది మీ తల మీదకే ఏదో రోజు తీసుకొస్తుంది. దానివల్ల మొత్తం భారతదేశ ప్రజలందరం, మేమందరం బలి కావలసిన పరిస్థితి, మీ కారణంగా ప్రజలందరం బలి కావలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా నిజంగానే భారతదేశ ప్రయోజనాలు కావాలని మీరు అనుకుంటే అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డం నేర్చుకోండి. అన్యాయం పక్షాన అంటేనే అమెరికా పక్షాన, ఇజ్రాయెల్ పక్షాన ఉండి ఇప్పుడు మీరేం యుద్ధంలోకి దిగాల్సిన అవసరం లేదు. ఇరాన్కి మద్దతుగా కనీసం మాట మాట్లాడండి.